నమస్తే, వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. తన నామినేషన్ లో ఉన్న తప్పులను ఏసీపీ ప్రచారం చేయడం ఏంటి? చిక్కడపల్లి ఏసీపీపై మండిపడ్డ అంజన్ కుమార్ యాదవ్. ముషీరాబాద్ లో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనే ధీమా వ్యక్తం చేసిన ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజు. కారు డిక్కీలో ఎవరికి అనుమానం రాకుండా గంజాయి రవాణా. భద్రాచలం మీదుగా మహారాష్ట్ర వైపుకు తరలిస్తూ ఉండగా దొరికిపోయారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కష్టాలే. మీడియా సమావేశంలో ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధు విమర్శలు. టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ చిక్కడపల్లి ఏసీపీపై ముషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. చిక్కడపల్లి ఏసీపీ బీఆర్ఎస్ కు కోవర్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు ఏసీపీ బంధువు అయితే ఇంటికి వెళ్లి భోజనం చేసుకోవాలి, కానీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఏసీపీ పనిచేస్తున్నారని అంజన్ కుమార్ ఆరోపించారు. తన నామినేషన్ లో తప్పులు ఉన్నాయని ఏసీపీ ప్రచారం చేయాల్సిన పని ఏముంది? ఏదైనా తప్పిదాలు ఉంటే రిటర్నింగ్ అధికారి చూసుకుంటాడని అన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గ్రహించి ఏసీపీ తన పని తాను చేసుకుంటే మంచిదన్నారు. ఇది మొన్న లైఫ్ అండ్ వచ్చి క్వశ్చన్. అది మా ప్రభుత్వం వస్తుంది, సిటీలో కీలకమైన నాయకుడు, నేను వర్కింగ్ ప్రెసిడెంట్. నా నామినేషన్ పోయి 9 చూసి డిస్టర్బ్ చేయడం తప్పు కదా. అందులో ఏం దొంగతనం చేసి 4 సార్లు పార్లమెంట్ కాంటాక్ట్ చేసిన కదా, 10 ఏళ్ళు ఎంపీ కదా మీరు, అవునా కదా? వీడు పోయి ఆడ చెలగాట మాట్లాడి గోపాల్ అని చూడాలి కొడుకు దాని ఇంకా ఎవరెవరో నాకు అన్నీ తెలుసు. అవన్నీ అయ్యేటప్పుడు అన్నీ అవుతాయి. ఎందుకంటే మామూలు ఆషామాషి విషయం కాదు. ఇల్లు దాని ఇంకా ఈయననేమో మా పర్మిషన్ ఆపుతాడు, ఇక్కడ తిరగొద్దు అక్కడ తిరిగి ఎప్పుడు గోపాల్ ఇంటి కోసం పనిచేస్తున్నావా? నేను ఐజీ డీజీ కమిషనర్ దగ్గరికి పోయి మాట్లాడతా, ఎలక్షన్ అధికారి దగ్గరికి పోతున్నాడు. రేవంత్ రెడ్డి పొద్దుగాల ఫోన్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నావు యాదవ్ ఉండి వాడు ఇట్లా నాకు తెలిసింది ఇట్లా చేస్తున్నాని మేనందరం పెట్టి పోలీస్ స్టేషన్ గిరావ్ చేయని చెప్తాడు. ఇట్లా తప్పులు చేయాలి కదా. కాదు ఇది తప్పు అని చెప్పడానికి ఎవడు ఏం తప్పు అని చెప్పారు? ఏం చెప్పిండు? నా కొడుకు ఏం చెప్పిండా? డిపెండెంట్ నా కొడుకు లేదని నేను చెప్పిన. ఉన్నానని ఈడవాడు నాకు పుట్టిండా? ఈడు అని అయ్యే పుట్టిండా? నాకు ఉద్యోగం లేదని చెప్తున్నా. ఈడవాడు నా ఉంచుకున్నదాన్ని పుట్టిండా? తప్పు కదా. డిపెండ్ ఇంకేమన్నా రిటర్న్ అధికారి పాస్ అయిందని చెప్పి అనౌన్స్ చేసి మైక్లో చెప్పిండు. నోటీస్ అయితే రాలేదు కదా మీకు? నోటీస్ రాలే కానీ మీరు వర్క్ పట్టుకొని చేస్తూ ఎందుకు చేస్తున్నారు? నోటీస్ వచ్చిందా చూసుకుంటా. నోటీస్ టైం కూడా అయిపోయింది. అయిపోయినాక మీరు పోయి చెలగాటం ఎందుకు ఆడుతున్నారు అని చెప్తున్నా. పని కట్టుకోలేదు, పని చేస్తే తప్పు కదా. కలిసి మీ దాని మెసేజ్ ఏం పోతుంది? నేను పెట్ట కుల్లా కితాబ్ ఇది అంజన్ కుమార్ యాదవ్ అంటే వైట్ పేపర్ 10 ఏళ్ళు. ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజు ఆధ్వర్యంలో దోమలగూడలోని ఎంసీహెచ్ క్వార్టర్స్, ఈ సేవ, జ్యోతినగర్, బండనగర్, పూల్బాగ్స్ బస్తీలను సందర్శించి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత పూసరాజు మాట్లాడుతూ ప్రతి బస్తీలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. తమ బస్తీలకు వారు వస్తే ప్రజలు తరిమి కొడతారని అంటున్నారని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీ నేతలు ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం పలుకుతున్నారని పూసరాజు తెలిపారు. రానున్న రోజుల్లో ముషీరాబాద్ లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. దోమలగూడ డివిజన్లో మేము ఎక్కడెక్కడైతే పాదయాత్ర చేస్తున్నామో అక్కడ ప్రతి చోట తీవ్రమైన నిరసన బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల, స్థానిక ఎమ్మెల్యే పట్ల వాళ్ళు ఎంత వ్యతిరేకత ఉందంటే వాళ్ళకు
ఎక్కడ అభివృద్ధి కానీ ఏది కానీ రోడ్స్ కానీ వాటర్ బిల్స్ వాళ్ళు ఏదో మాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇవ్వకుండా మళ్ళీ 40,000 50,000 కడితే కానీ మళ్ళీ రీకనెక్షన్స్ ఇస్తామని చెప్పి ఈ రకంగా ప్రతి చోట కంప్లైంట్ కొందరు అంటారు డబుల్ బెడ్రూమ్స్ మాకు రాలేదు, వాళ్ళే తీసుకున్నారు అంటారు, కొందరు ఇదేంటి బీసీ బంద్ మాకు రాలేదంటారు. ప్రతి చోట తీవ్రమైన నిరసన ఉంది. కానీ మేము పోతే మటుకు ప్రజలలో ఎంత స్వాగతిస్తున్నారంటే ప్రతి ఒక్కరూ మోడీ గారి సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరు లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళలాగా మా దగ్గర మా పార్టీ నుంచి ఎటువంటి కులమత భేదాలు లేకుండా ఏ స్కీమ్ అయినా కానీ కూడా ఏదైనా కానీ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి భారతీయుడైతే చాలు ప్రతి ఒక్కరికి కూడా ఆ స్కీమ్స్ వర్తించే విధంగా మా మోడీ గారు మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా ముషిరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా బీద ప్రజానికం అందరూ కూడా లబ్ధిదారులే. కావున వాళ్ళందరూ మేము వెళ్ళినప్పుడు అందరూ స్వాగతించి అందరికీ కూడా మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు. మేము తప్పకుండా విజయం సాధించే నమ్మకము ధీమా మాకు ఉంది. అందులో భాగమే కదా మరో కాళేశ్వరం, ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్, అవే ఆ రకమైన 100 కోట్ల వాళ్ళు చేసుకుంది తప్పించి మిగతా అభివృద్ధి ఎక్కడుందని మీరు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు కదా. ఏ రోడ్డు కూడా డ్రైనేజ్ పొంగకుండా ఉన్నది, ఏ రోడ్డు ఉన్నది, ఎక్కడ వీధి లైట్లు సరిగ్గా ఉన్నాయి, ఎక్కడ మంచినీళ్ళు సరఫరా సరిగ్గా ఉంది, ఎక్కడ వాళ్ళకు సంక్షేమంగా ఇచ్చినటువంటి బీసీ పథకాలే కానీ ఏ రకంగా కూడా బీసీ కానీ ఎస్సీ దళిత బంధు కానీ ఏవైనా ఎక్కడ ఇచ్చినట్టు ఉన్నాయా ఖాళీ చెప్పుకోవడం తప్పించి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన అరచేతిలో స్వర్గం చూపించే ప్రభుత్వం ఏదంటే కేసీఆర్ ప్రభుత్వమే. కానీ కారు డిక్కీలో ఎవరికి అనుమానం రాకుండా ప్రత్యేక అర తయారు చేయించి గంజాయి ప్యాకెట్ల రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని, ఒక మహిళను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. భద్రాచలం కూనవరం రోడ్డు చెక్పోస్టు వద్ద వాహన తనిఖీల్లో 102 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. ఒడిశాలోని మల్కనగిరి నుంచి కారులో ప్రత్యేక అర తయారు చేయించి భద్రాచలం మీదుగా మహారాష్ట్ర వైపుకు తరలిస్తూ ఉండగా వారు దొరికిపోయారు. మహిళను అరెస్టు చేసి 25 లక్షల విలువ గల గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆడే కూర్చుంటే నేనే ముద్దాయి లేకుండా తీసుకెళ్ళాను. ఇక్కడికి వచ్చిన కేసీఆర్ ద్వారానే తెలంగాణ సంక్షేమం ఉంటుందని, కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కష్టాలేనని ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. భద్రాచలం పట్టణంలో ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన రావులపల్లి రాంప్రసాద్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ గత 50 ఏళ్ల కాలంలో ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసునని, 9.5 ఏళ్లలో బంగారు తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చదువుకొని మాట్లాడుతున్నారో చదువు లేక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, 3 గంటలు కరెంటు రైతులకు ఇస్తే సరిపోతుందని అద్దెకు తెచ్చుకున్న పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తాత మధు విమర్శించారు. మీ పార్టీ హయాంలో జరగలేదా ఇది? ఎందుకు మీకింత కుళ్ళు రైతుల మీద? రైతులు బాగుపడొద్దా? మళ్ళా మేము 6 గ్యారెంటీలు ఇస్తాం. ఏ గ్యారెంటీ ఇస్తున్నారు? కేసీఆర్ గారు పెట్టిన దాని మీదనే మీరు మాట్లాడేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రైతు బంధు అనేది వచ్చింది కదా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతు బీమా వచ్చింది కదా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా. కేసీఆర్ గారు వచ్చినాకనే కేసీఆర్ కిట్ వచ్చింది కదా. కేసీఆర్ గారు వచ్చినాకనే కంటి వెలుగు వచ్చింది కదా. కేసీఆర్ గారు వచ్చాక 26 మెడికల్ కాలేజీలు వచ్చినాయి కదా. ఏం మీరు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు ఎందుకు? మీ ప్రభుత్వం 8 సంవత్సరాలు పరిపాలన చేసింది, ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వాలనే ఆలోచన మీ మైండ్కు దట్టలేదా అని అడుగుతున్నా. మా కొత్తగూడెం, మా ములుగు, మా అనేక చిన్న చిన్న ప్రాంతాలకి మేము ఈరోజు మెడికల్ కాలేజ్ ఇచ్చాం. మీరు ఇచ్చారా? మీకు మాట్లాడటానికి నైతిక అర్హత ఉందా? నేను అడుగుతున్నా. అందుకే ఈ ప్రాంత రైతాంగానికి ఒకటే కోరుకుంటున్న మీడియా ద్వారా, 3 గంటల కరెంట్ ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలా, లేదు మీ మోటార్లకు మీటర్లు పెడతామన్నటువంటి బీజేపీ పార్టీ కావాలా, లేదు 24 గంటల నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ కావాలా? నిర్ణయించుకోవాల్సింది మీరు.
ఒకటే ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నారు, మేము అది చేసినాం, మేము ఇది చేసినామని చెప్పి. ఏం చేశారు? ఎక్కడ పోయారు మీరంతా? కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఎడ పని చేశారు? మీరు ఎక్కడ ఉన్నారు? ప్రజలతో ఉన్నారా? మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, మేమేదో ఉద్ధరించినట్టు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, గాంధీల పార్టీ. కానీ వాళ్ళ గాంధీల పార్టీకి ఎవడు నాయకుడు? అద్దెకి తెచ్చుకున్న 50 లక్షలు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నటువంటి గాడిసేని వాళ్ళకి అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. కాకి నెక్కర వేసుకొని కవాతు చేసిన రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకొని అధ్యక్షునిగా పెట్టుకున్నారు. వాస్తవం కాదా ఇది? చెప్పమని దమ్ముంటే ఉదయం వీరయ్య గారిని కానీ ఇవాళ పార్టీ చెప్పే నాయకుల కానీ నేను అడుగుతున్నా, మీ పార్టీలో ఇలా ఒకటే తెగ మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి గురించి నా విమర్శించేది మీరు చెప్తే చరిత్ర చెరిగిపోదు. ప్రజల గుండెల్లో తెలంగాణ చరిత్ర ఉంది. తెలంగాణ బిడ్డల ఆకాంక్షలు నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ జెండా ఎత్తిన తర్వాతనే ప్రతి పార్టీ కూడా జై తెలంగాణ అన్నది. ప్రతి పార్టీ ఎజెండా కూడా తెలంగాణ అంశమైంది. వాస్తవం కాదా? అన్ని పార్టీల మెడలు వంచి జై తెలంగాణ అనిపించింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారి గట తెలంగాణ మీద ప్రేమ లేదట. నీకుందా ప్రేమ? నువ్వు తుపాకి రాముడిలాగా తుపాకి పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద దౌర్జన్యం చేసింది నువ్వు, రేవంత్ రెడ్డి. వాస్తవం కాదా? నువ్వు ఇలా మాట్లాడుతున్నావు పెద్ద పెద్దగా. నీకు అర్హత ఉందా? ఇలా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నీకు ఇచ్చినటువంటి ట్యాగు కేసీఆర్ గారి దయ వల్ల వచ్చింది. లేకపోతే నువ్వు వచ్చేదా ఏ రోజున నీకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు? మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ దానగల్ల అనిత యాదగిరి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయము సాయంత్రము సమయాలలో కాలనీ వాసులను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, వారితో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. మల్లారెడ్డి మేడ్చల్లో విజయం సాధిస్తాడని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలబడతారని వారు ధీమా వ్యక్తం చేశారు. మల్లె పువ్వు తెలుపు మల్లె పువ్వు తెలుపు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. మేము పొద్దున సాయంత్రము 3 అవర్స్ మేము ప్రచారం మేము చేస్తున్నాము. మా కాలనీ మా 13 డివిజన్లో ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుంది. ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 9 ఏళ్ళ ఏ ప్రభుత్వం సాధించలేనటువంటి అభివృద్ధిని మా కేసీఆర్ గారు సాధించారు. ఈ 9 ఏళ్లలో మళ్ళీ కూడా మూడోసారి అధికారంలోకి వస్తే కూడా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మేనిఫెస్టో కూడా విడుదల చేసిరు కాబట్టి అవి కూడా ఫాలోఅప్ చేస్తారు. అలాగే మా మంత్రి మల్లారెడ్డి సార్ గారు కూడా మాకు గెలిచినప్పటి నుంచి ఎంతో మాకు సహకరించారు. మా 13 డివిజన్ కూడా చాలా అభివృద్ధి చెందింది. మా మల్లారెడ్డి గారి మేడ్చల్ నియోజకవర్గం కూడా చాలా అభివృద్ధి చెందింది. అలాగే మా మంత్రి గారిని మళ్ళీ మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అందరము ఒకే మాటగా మా బీఆర్ఎస్ పార్టీకే ఓటు అని చెప్పేసి అందరు కారు గుర్తుకే ఓటేయాలని చెప్పేసి గట్టిగా అందరూ ఒకటే మాట మీద నిలబడ్డాము. అదే మాట మీద నిలబడతాం. మా కారు గుర్తుకు ఓటేస్తాం. మేము బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్లో మరియు ప్రతిరోజు 8 గంటలన్నర నుంచి గడప గడపకు తిరుగుతూ మరియు కారు కోటేయమని మరియు మేము 13వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ దానగల్ల అనిత గారు చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ ఏ ఇంటికి వెళ్ళినా సార్ మేము కారు గుర్తు కొట్టేస్తాం, మా యాదన్న కొట్టేస్తాం, మరియు మల్లారెడ్డి సార్ కొట్టేస్తాం, మరియు నెక్స్ట్ ఆయన హోమ్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మల్లారెడ్డి సార్ కొట్టేస్తాం, కారు గుర్తు కొట్టేస్తాం అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మా 13వ డివిజన్లో 4,70,00,000 రూపాయలు పెట్టి అభివృద్ధి చేశారు. గత 4 సంవత్సరాలు ఇంకా సంవత్సరం ఉంది. ప్రతిరోజు
మిషన్ భగీరథ నీళ్ళు దాపేయాలని 25 కోట్లు పెట్టే రిజర్వాయర్ కడుతున్నాం. కళ్ళకు కనిపిస్తుంది. మేము చేసిన అభివృద్ధి, మా దానగాళ్ళు అనిత యాదవ్ చేసిన అభివృద్ధి కళ్ళతో ప్రజలకు కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తుంది. మల్లరెడ్డి సార్ గెలుస్తుండు, 1,00,000 పైన మెజార్టీలో గెలుస్తుండు. మరియు అదేవిధంగా మరియు మా స్థానిక కార్పొరేటర్ అనిత యాదవ్ గారు వాళ్ళు ఇక్కడ వెళ్ళినా సరే వాళ్ళకి బ్రహ్మనాథం పడుతుంది. మా డివిజన్ ప్రజలకు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు ధన్యవాదాలు చేస్తున్నాం. ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అందుకోసమే మళ్లీ సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని రామగుండం ఎమ్మెల్యే కూరుకంటి చందర్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 47వ డివిజన్లో ఎమ్మెల్యే చందర్ ప్రజా అంకిత యాత్రను చేపట్టారు. ఉదయం డివిజన్లోని వివిధ కాలనీలలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రామగుండం నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 1,00,000 మంది ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగిందని చందర్ తెలిపారు. సన్నీ భాయ్ తీస్తున్నారు, తీర్చబోతున్నారు ఇంకా. కాబట్టి అవసరం ఉంది కాబట్టి మరి ఒక్కసారి మూడోసారి మనం గెలిపించుకోవాలి. అయిపోతున్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ లాంటి వాడు, కొడుకు లాంటి వాడు మన చంద్రన్నను తప్పకుండా మనం గెలిపించుకోవాలి. పరచాలంటే మనం ఖచ్చితంగా కారు గుర్తుంటాం కూడా, ఎందుకంటే ఆడబిడ్డల దీవెన ఉంటే ఖచ్చితంగా విజయంతో అట్లా కూడా మరి ఒక్కసారి మన అందరం కూడా ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా తీరుతామని ఈ సందర్భంగా మన కోసం ఎంత గొప్పగా ఆలోచిస్తుండో మనం ఆలోచన చేయాలి. ఎలా గారు మరి ఆరోగ్య మహిళ అని ఎందుకు పెట్టిండు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్య మహిళ అని ప్రతి మంగళవారం కూడా తీస్తున్నారు, తీర్చబోతున్నారు ఇంకా. కాబట్టి అవసరం ఉంది కాబట్టి మరి ఒక్కసారి మూడోసారి మనం గెలిపించుకోవాలి. అయిపోతున్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ లాంటి వాడు, కొడుకు లాంటి వాడు మన చంద్రన్నను తప్పకుండా మనం గెలిపించుకోవాలి. పరచాలంటే మనం ఖచ్చితంగా కారు గుర్తుంటాం కూడా, ఎందుకంటే ఆడబిడ్డల దీవెన ఉంటే ఖచ్చితంగా విజయంతో అట్లా కూడా. ఎలక్షన్లు వచ్చినాయి, ఇక మనకి అటు ఇటు తిప్పి కొడితే 15 రోజులు కూడా ఎలక్షన్ లేవు. కరెక్ట్ 13 రోజులు అయితే మనకి ఎలక్షన్ ప్రచారం అయిపోతుంది. నవంబర్ 30వ తారీఖు రోజు జరిగేటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా అందరం కూడా కారు గుర్తు తీరుతామని ఈ సందర్భంగా మన కోసం ఎంత గొప్పగా ఆలోచిస్తుండో మనం ఆలోచన చేయాలి. ఎలా గారు మరి ఆరోగ్య మహిళ అని ఎందుకు పెట్టిండు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్య మహిళ అని. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలము పోలవరం గోపిగడ్డ గ్రామాల్లో గ్రామ సర్పంచ్ వర్త్య మంగమ్మ, ఎంపీటీసీ వర్త్య జాముకమ్మ బీఆర్ఎస్ పార్టీ తరఫున గడప గడపన ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. ప్రచారం మేము మా ఊర్లో ముందే బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి మా ఊరు 2 ఎంపీటీసీ ఇనానిమస్, సర్పంచ్ ఇనానిమస్,
గత కాలం నుంచి కూడా గత 25 ఏళ్ల క్రితం నుంచి చూసుకున్నా మా ఊరు టీడీపీలో ఉండే, టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చి, టీఆర్ఎస్ నుంచి కూడా గడప గడప ప్రోగ్రాం అప్పటి నుంచి కూడా ఇళ్ళవేళలా మాయంబడే ఉన్నారు, ఇప్పుడు కూడా మాయంబడే ఉంటారు. అందుకనే 2 ఇనాన్మాస్ చేసుకున్నాము. ఎంత ఇనాన్మాస్ అవుతుందంటే ఎంత అభిమానం ఉంటే మనం చేసిన పనుల వల్ల వాళ్ళు కూడా ఆడాడ మామూలుగా ఇబ్బందులు ప్రతి ఒక్కరు ఉంటాయి, మన ఇంట్లోనే ఉంటాయి. మన ఇల్లు సంసారం వచ్చినాయి, పింఛన్లు వస్తున్నాయి, ఆసరా పింఛన్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మహిళా సంఘాలకి కొత్త ఇప్పుడు ఒకటి సౌభాగ్యవతి అని ఇంతకుముందు లేకుంటే గత కాలం నుంచి కూడా రోడ్లు లేకుంటే మేము ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకు పట్టించుకొని ఆడికించి 2,50,00,000 వరకు ఇచ్చారు. సరే అది కాలదన్న పుణ్యంలో మన ఎస్సీ గ్రామ పంచాయతీ నిధులకించి ఎస్సీ సెల్ దానివల్ల అది అయింది. అది కూడా ఏం లాభం లేదు, లాభం ఉందని అనుకుంటున్నాము. మా విద్యార్థులు చదువుకున్న వాళ్ళు యువకులు చాలామంది ఉన్నారు, అదే ఉన్నారు. మన కంపెనీ వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఆశలు ఉన్నాయి, అలా మాకు జాబులు ఉంటే మా ముంగల ఫ్యూచర్ కూడా బాగుంటుందని. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు, ఏం లేని వాళ్ళు ఉన్నారు, భూములు అందరూ ఏం అంతా 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నోళ్ళే ఉన్నారు. ఇక్కడ పెద్ద బలవంతులు ఏం లేరు. ఆ భూమి అమ్ముకుంటే ఏడో పోతారా, పిల్లలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఆ కంపెనీ వచ్చినందువల్లనన్నా వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని, ఇటువంటి అందరూ మారుతుందని మేము బాగా శాయశక్తుల కృషి. షాబాద్ రూపురేఖలు మనం చూడనంత విధంగా మారిపోతాయి. ఇప్పుడు 1 ఇయర్లో చూసుకునే డెవలప్మెంట్లో ఈరోజు పోలారం గ్రామ పంచాయతీ ఇనాల్మస్ చేసుకున్నాము. గ్రామ సర్పంచ్ మంగమ్మ, ఎంపీటీసీ జంకమ్మ గారు అండ్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, బలవంత్ రెడ్డి గారు, గ్రామ పార్టీ జై జై తెలంగాణ. ఈరోజు పోలారం గ్రామ పంచాయతీ గ్రామంలో పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి విస్తృత ప్రచారం గడప గడపకు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటున్నాము. గ్రామ సర్పంచ్ మంగమ్మ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు శ్రీనివాస్ రెడ్డి, బలవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎంపీటీసీ జంకమ్మ గారి ఆధ్వర్యంలో, డిప్యూటీ సర్పంచ్ శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మేము ప్రచారం విస్తృతంగా చేసుకుంటున్నాము. కాళీ ఆదరణ గారిని ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి ఒక 800 ఓట్లు తగ్గకుండా మండల్లో లెవెల్లో భారీ మెజార్టీతోటి గెలిపి చిన్నతనంలో చూస్తే ఏ రోజు చూసినా మేము ఎక్కడ పోయినా కానీ మట్టి రోడ్ల మీద నడుచుకుంటూ స్కూల్స్కి పోయినా, కాలేజీకి పోయిన రోజులు ఉన్నాయి. కానీ ఈ 10 సంవత్సరాల్లో మాకు ఆసరా పెన్షన్స్ కానీ, పిల్లలకు చదువులకు ఎడ్యుకేషన్ కానీ, మా స్కూల్ చిన్నప్పుడు చూస్తే మొత్తం గోడలు పర్రవార్చి ఒకటే బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్ కూడా ఇప్పుడు రూపురేఖలు మారిపోయి దాన్ని చాలా సుందరంగా విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అన్ని డెవలపింగ్ జరుగుతున్నాయి. బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మాకు కొంచెం పెండింగ్ పెట్టిర్రు. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా రంజిత్ రెడ్డికి పింఛన్లు అందుతున్నాయి. గతంలో కూడా అందినాయి, ఇప్పుడు కూడా అందుతున్నాయి. వాటిని బియ్యం కూడా అందరికీ వస్తున్నాయి. కానీ కొంతమందికి రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. యూత్కి చదువుకున్న వాళ్ళకు, ఎంటెక్లు బీటెక్లు చేసిన వాళ్ళకు, మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు కూడా ఉద్యోగం, ఉపాధి అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా పెద్దది ఎలక్ట్రో కంపెనీ వస్తుంది నియర్ బై. మాకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మా ఏరియా డెవలప్ అయిపోతుంది. 2వ హైదరాబాద్గా అవతరించబోతుంది షాబాద్ మండలం. షాబాద్ మండలం మన్మర్తి గ్రామంలో బీజేపీ అభ్యర్థి రత్నం కోసం ప్రమిళ ప్రచారం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రత్నమన్న చైర్మన్ గా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని వివరించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ రాత్రి ఫోన్ చేసినా ప్రతి కార్యకర్తకు అన్న అండగా ఉంటారని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని కూడా మొత్తం ఓటర్లందరికీ కూడా చేరవేస్తున్నాం. గతంలో రత్నం గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు అందించారు, వాటర్ ట్యాంకులు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఈ విధంగా స్కూళ్ళ బిల్డింగ్ల నిర్మాణం, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా మాకు చాలా కార్యక్రమాలు ఏ విధంగా వాళ్ళు లబ్ధి పొందినరో రత్నం గారి ద్వారా కావచ్చు, నరేంద్ర మోడీ గారి ద్వారా కావచ్చు, ఈ కార్యక్రమాలు వాళ్ళు కూడా మాకు తెలియజేస్తారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది గ్రామంలో. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గ్రామంలో మంచి లీడ్ ఇస్తుందని మేము ఆశిస్తున్నాం. కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా పనిచేసి భారతీయ జనతా పార్టీకి మండలంలో మంచి లీడ్ ఇచ్చి రత్నమన్నను గెలిపిస్తారని ఆశిస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వము తెలియకపోవచ్చు, అందుకే రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు చేసే పనులను, వాళ్ళ నుంచి వచ్చే ఫండ్స్ని మనమే చేస్తున్నామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ చేసే అభివృద్ధి పనులకు మేము అని చెప్పేసి మేము ముందుకెళ్తున్నాం. తను అన్న ఏ నాయకుడు వచ్చినా, ఎందుకంటే అన్న ఎప్పుడు ప్రజలలో ఉండే వ్యక్తి, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ రాత్రి ఫోన్స్ చేసినా, ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయినా, ఏ హాస్పిటల్ నుంచి అయినా, అన్న మేము ఇక్కడ ఉన్నాము, మాకు ఒక యాక్సిడెంట్ అయింది, ఈ హాస్పిటల్కి వచ్చినాము,
మాకు ఈ సాయం కావాలంటే ఏ రాత్రి అయినా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి వెళ్ళి హాస్పిటల్లో మాట్లాడి ఎంతోమందికి సాయం చేసిండు. అదే పోలీస్ స్టేషన్లో యాక్సిడెంట్ అయిన కేసులు ఏ ఆఫీసర్నైనా అడగండి, అన్న మీరు ఏదాంటిదైనా సరే ఒక వ్యక్తి న్యాయంగా ఉండి న్యాయం చేయండి. మేమేం చెప్పట్లేదు మీరు అన్యాయంగా ఏది చేయాలని. ఎంతమంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిండ్రు, ఏది మన ఉన్న ఎమ్మెల్యే కానీ వాళ్ళందరూ. ఇప్పుడు మేము అట్లాంటి వ్యక్తి కాదు. అన్న చాలా సౌమ్యుడు. ఎందుకంటే మన చేవెళ్ళ ప్రజలకు తెలుసు అన్న ఏందనేది. ఏ అవినీతి మచ్చ అంటే ఏంది అన్నకు తెలియదు, ఎలాంటి భూదందాలు లేవు, ఎలాంటి సెటిల్మెంట్లు అన్నకు తెలియదు. అలాంటి సౌమ్యుడు రత్నమన్న. అందుకే బీజేపీ పరంగా మేము నరేంద్ర మోడీ గారి బాటలో నడుస్తున్నాం కాబట్టి ఆయన లాంటి సౌమ్యుడే రత్నమన్న కాబట్టి ఆయనకు ఓటేయాలని మేము అడుగుతున్నాం. వేములవాడ రాజన్నను రెవెన్యూ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ దర్శించుకుని కోడెముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మండపంలో అర్చకులు వారికి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరి వెంట ఆలయ ఈవో డి కృష్ణప్రసాద్, తహసీల్దార్ మహేష్ ఉన్నారు. ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. ఏటూరు నాగారం మండలము చిన్నబోయినపల్లి వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్కు వెళ్తున్న ఇసుక లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. అప్పటికే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను కాపాడే ప్రయత్నాలు చేశారు. లారీలో మృతి చెందిన వ్యక్తి లిఫ్ట్ అడిగి లారీ ఎక్కినట్లుగా సమాచారం. మృతుడు మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన పెద్ద సమ్మయ్యగా పోలీసులు గుర్తించారు.
అవసరాల సైడ్ ఉన్నోనికి మొత్తం నేనే పడ్డాయి నా కళ్ళు నీకే ఫోన్ చేద్దాం అనుకున్నా కళ్ళు మూడు గుడ్డ కట్టలేకపోతే కళ్ళకి డస్ట్ బ్యాగ్ ఇస్తా కళ్ళు మూసుకోమా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తన నామినేషన్ లో ఉన్న తప్పులను ఏసీపీ ప్రచారం చేయడం ఏంటి? చిక్కడపల్లి ఏసీపీపై మండిపడ్డ అంజన్ కుమార్ యాదవ్. ముషీరాబాద్ లో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనే ధీమా వ్యక్తం చేసిన ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజు. కారు డిక్కీలో ఎవరికి అనుమానం రాకుండా గంజాయి రవాణా భద్రాచలం మీదుగా మహారాష్ట్ర వైపుకు తరలిస్తూ ఉండగా దొరికిపోయారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కష్టాలే మీడియా సమావేశంలో ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధు విమర్శలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.